మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. చావా సినిమా వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. చావా సినిమా ఏంటి? శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్, ఆయన వీరత్వం, ఆయన శూరత్వం, దాని గురించి, అలాగే ఆయన హిందూ భక్తుడిగా ఆయన్ని చూపించి సినిమాని తీయాలనుకున్నారు. ఆయన వీరత్వాన్ని శూరత్వాన్ని చూపించేటటువంటి క్రమంలో ఔరంగజేబు యొక్క క్రూరత్వాన్ని కూడా బాగా భయంకరంగా చూపించారు. సో ఔరంగజేబు యాజ్ పర్ హిస్టోరియన్స్ చరిత్రపరంగా నిజంగా అంత క్రూరుడా? నిజంగా ఆయనే స్వయంగా దగ్గరుండి ఆ సంభాజీ మహారాజు గోళ్ళు పీకించాడా? దగ్గరుండి ఆయన ఒళ్ళంతా గాయాలు చేసి ఒళ్ళంతా ఉప్పు రాయించాడా? ఔరంగజేబు ఆయన కూతురు దగ్గరుండి 2 ఊచలు కాల్పించి సైనికుల చేత ఆ సంభాజీ మహారాజ్ కళ్ళల్లో పొడిపించారా? ఈ విధమైనటువంటి ఘటన చూసిన తర్వాత భారతదేశంలో ఒక రకమైనటువంటి భావోద్విగ్నమైన వాతావరణం ఏర్పడమే కాదు, దీన్ని మతపరమైనటువంటి ఘర్షణకి వాతావరణానికి కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక సినిమా, మొత్తానికి సినిమాలు కూడా ఎలా తయారైపోయినాయంటే ఈ రోజుల్లో సినిమాలు అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగా, ఆ పార్టీ అండదండలు మనకు ఉంటాయి కదా అని చెప్పి మనం చరిత్రని వక్రీకరించి చరిత్రలో ఏం జరిగిందో మనకు అనవసరం, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారంలో ఉన్నటువంటి మతానుయాయులకి అందరికీ కూడా సంబరం సంతోషం కలిగేటట్టుగా మనం వాస్తవాలని కూడా అవాస్తవాలని వాస్తవంగా చిత్రీకరించి సినిమాలు తీసేటటువంటి పరిస్థితి వచ్చింది. చావా సినిమా చివరికి ఏ దశకి వచ్చిందంటే చూడండి, పేపర్లో ఒక వార్త చదివాను, ఇది రాజకీయ నాయకుల దాకా వెళ్ళిపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అబూ అజ్మీ అనే ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఔరంగజేబు మొఘలుల పరిపాలనా కాలంలో, ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనా కాలంలో దేశంలో అభివృద్ధి జరిగింది అని చెబుతూ ఆయన దాదాపు జీడిపి ఆయన రూలింగ్లో, అంటే ఆయన పాలనా కాలంలో 24% అభివృద్ధి ఉంది, జీడిపి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఔరంగజేబుని మెచ్చుకోవడం ఏంటి? ఔరంగజేబు అంతటి క్రూరంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా, అంత దారుణంగా ఒక హిందూ రాజుని హింసించాడే, ఆయన్ను మెచ్చుకుంటూ మాట్లాడతాం ఏమిటని చెప్పేసి అక్కడ అందరూ కూడా విరుచుకుపడిపోయి మొత్తం అందరూ ఆయన మీద ఒక అభిశంసన తీర్మానం పెట్టేసి ఆయన్ని సభ నుండి సస్పెండ్ చేసేశారు. ఎవరిని? సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ అనే ఆయన్ని. సరే, సభ నుంచి సస్పెండ్ చేశారు. ఔరంగజేబు నిజంగా క్రూరుడా కాదా, దుర్మార్గుడా కాదా, ఆయన హయాంలో దుర్మార్గాలు జరిగినాయా లేదా అనేటటువంటి దాని జోలికి నేను వెళ్ళట్లే. మీరు చరిత్ర చదవండి, హిస్టోరియన్స్, పెద్ద పెద్ద హిస్టోరియన్స్ ఉన్నారు, వాటిని కూడా నమ్మరు. ఫలానా హిస్టోరియన్ లెఫ్ట్, ఫలానా హిస్టోరియన్ రైటు, ఈ విధంగా ఆ చరిత్రకారుల మీద కూడా ముద్రలు వేసి వీళ్ళు ఏదో మాటలు మాట్లాడతారు. కానీ చరిత్ర జోలికి మనం వెళ్ళొద్దు. కానీ ఎక్కడ రాజులు 400 సంవత్సరాల క్రితం ఎక్కడ ఔరంగజేబు, ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీ చరిత్రలో ఆయన హయాంలో చాలా జరిగినాయి, అభివృద్ధి పనులు అయితే జరిగినాయి అనేటటువంటిది ఒకటి ఉంది, అది మాట్లాడాడు ఆయన. దాన్ని పట్టుకొని ఆయన సస్పెండ్ చేయడమే కాదు, అసలు ఆయన్ని అరెస్ట్ చేయాలి, బంధించాలి, జైల్లో పెట్టాలని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లాంటి వాడు మాట్లాడుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. దీన్ని పట్టుకొని అసలు మొత్తం ఎన్డీఏలోనే లొక్కలొక్కలు మొదలైనవి. మహారాష్ట్రలో ఎన్డీఏ పార్ట్నర్స్లోనే అభ్యంతరాలు ఫడ్నవీస్ మీద. ఏమిటి? ఆయన ఏదో ఔరంగజేబు మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీని మీద ఎట్లాగా మీరు ఇట్లా ఈ విధమైనటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్, ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసి బంధించమని చెప్తారేమిటి? ఆయన ఔరంగజేబు మీద ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దీని మీద రకరకాలుగా ఎన్డీఏ పార్ట్నర్స్లో కూడా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. జేడీయూ ఎన్డీఏలో పార్ట్నర్ కదా, జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ నేతృత్వంలో, బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. ఆ జేడీయూ నాయకులు కూడా ఇప్పుడు ఫడ్నవీస్ మాటను తప్పుపడుతున్నారు. మీరు ఏంటి ఇప్పుడు ఎప్పుడో ఔరంగజేబు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని మాట్లాడతారేంటి? ఆయన గుడులు కూల్చాడు, మందిరాలు కూల్చాడు అని చెప్తున్నారేంటి?
ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆయన గుడులు కూలిస్తే మీరు మసీదులు కూలుస్తున్నారు కదా అని చెప్పి నిన్న ఒక జనతాదళ్ యునైటెడ్ నాయకుడు బీహార్ నుంచి ఆయన బయట ఒకటి వైరల్ అయిందనమాట. అంటే అధికారంలో ఉన్నటువంటి వాడు రాజే తప్ప వాడికి మతం ఉండదు. మతం అనేదాన్ని వాళ్ళ రాజకీయాల కోసం అడ్డం పెట్టుకుంటారు అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం. ప్రతి రాజు మరొక రాజును సంహరించిన వాడే, ప్రతి రాజు మరొక రాజును బంధించిన వాడే. ప్రతి రాజు, చాలామంది రాజుల్లో అన్నదమ్ముల్నే చంపించి కన్న తల్లిదండ్రులనే జైళ్ళలో పెట్టించినటువంటి ఔరంగజేబు చరిత్ర అట్లాంటిదే. సంభాజీ మహారాజ్ చరిత్ర కూడా సొంత తమ్ముని చెప్పించాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏమిటనేది ఆ వాదనలోకి మనం వెళ్ళొద్దు. మొత్తానికి సినిమా ఏం చేసిందయ్యా అంటే ఒక విభజన రేఖను సృష్టించింది. సంభాజీ మహారాజ్ హిందూ నాయకుడు కాబట్టి, ఔరంగజేబు ముస్లిం రాజు కాబట్టి, ఆయన హిందూ నాయకుడిని హింస పెట్టాడు కాబట్టి హిందువులు ముస్లిములు ఈ వ్యతిరేకత అనేటిది ఎంత దారుణమైనటువంటి విషయమో చూడండి. వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారం. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. బౌద్ధ భిక్షువుల తలలు నరికించారు ఇక్కడ వైదిక ధర్మ పరాయణులైనటువంటి వాళ్ళు. మరి వైదిక మతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా బౌద్ధాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి శత్రువుల్లాగానే చూడాలా, వాళ్ళ పట్ల విషం కక్కాలా? అలాగే ఈ బ్రాహ్మణ మతం మనుస్మృతి ఏదైతే ఉందో అది శూద్రులందరినీ, బహుజనులందరినీ విద్యాలయాల్లో అడుగుపెట్టే కాళ్ళు నరికించారు. వేదాలు చదివితే నాలుకలు కోయిపించారు, వేదాలు వింటే చెవుల్లో సీసం పోయించారు. మరి ఆ వైదిక మతాన్ని అనుసరిస్తున్నటువంటి, బ్రాహ్మణ మతాన్ని అనుసరిస్తున్నటువంటి, మనుస్మృతిని పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆయా కులాల వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం ద్రోహులుగా, దోషులుగా, దుర్మార్గులుగా, దౌర్జన్యగారులుగా మనం చెప్పాలా? ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనని ఇప్పుడు ఒక సినిమా, అది కూడా చరిత్రను తీసుకోలేదు వాళ్ళు. ఆ చరిత్ర ఆధారంగా నవల రాస్తే ఆ నవల ఆధారంగా సినిమా తీశారు. చరిత్ర ఆధారంగా నవల వచ్చేటప్పటికే చాలా వరకు డిస్ట్రాక్షన్ ఉంటుంది. నవల మళ్ళీ సినిమా తీసేటప్పటికి ఇంకా ఎంత వాస్తవానికి దూరంగా ఉంటుందో దగ్గరగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మిత్రులారా, సినిమాని సినిమాగా చూడాలి, కథను కథగా చదవాలి, నవలను నవలగా చదవాలి, బొమ్మను బొమ్మగా చూడాలి. అంతే తప్ప మనము దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలని మనకు ఆపాదించుకొని మన మధ్య విద్వేషాలకి, కావేశాలకి, స్పర్ధలకి, కార్పణ్యాలకి తావు ఇవ్వకూడదు. మనం మనుషులం, ఎల్లలోకము ఒక్కళ్ళి ఇల్లయి అని మన మహానుభావుడు మహాకవి గురజాడ గారు అన్నారే. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని అన్నాడే. మరి ఎప్పుడు మాసిపోతాయి ఈ మతాలన్నీ పోయి జ్ఞానం ఒక్కటే నిలిచి జ్యోతిలు, అఖండ జ్యోతిలాగా వెలిగే రోజు ఎప్పుడు వస్తుందో కానీ మన స్వార్థపరులైనటువంటి నాయకులు మాత్రం ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా దాని ద్వారా మతాన్ని తీసుకొచ్చి, మతం ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టి, తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలని నెరవేర్చుకోవాలని. ఆఖరికి మొన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా హిందువులందరూ ఏకమయ్యారు కాబట్టి మా క్యాండిడేట్ గెలిచాడు అంటాడు బండి సంజయ్. ఎంత దారుణమో చూడండి. మరి అందరూ హిందువులందరూ కూడా వాళ్ళకే ఓటేస్తే నిజంగా మరి కేవలం 4,000 ఓట్ల తేడాతోనే ఆయన అలా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు ఎలా వచ్చినాయి? ఇవంతా కూడా ఆలోచించరు, ప్రజలు ఆలోచించరు. గొర్రెలు లాంటి వాళ్ళు ఏదో వాళ్ళగా మనం మాట్లాడే మాటని తలలు ఊపేసి మనల్ని అనుకరిస్తూ వస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళ నాయకులు అనుకుంటారు. కానీ మిత్రులారా, సినిమా కాదు, ఇప్పుడు రాజకీయం అయింది, పొలిటిసైజ్ అయింది. సినిమాని పొలిటిసైజ్ చేస్తున్నారు. దీన్ని మాత్రం సాధారణమైనటువంటి వాళ్ళు, సగటు పౌరులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ఎంతవరకు స్పందించాలో అంతవరకే మన హృదయాల్ని స్పందింపజేయాలి తప్ప అంతకు మించి కాదు. మతాన్ని దగ్గరికి తీసుకురావద్దు. కళకి మతానికి అసలు సంబంధమే లేదు. కానీ మతాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడాలి ఈ రాజకీయంలోకి ఎట్లాగా సినిమా ఎంటర్ అయింది. ఇప్పుడు పాలిటిక్స్లోకి చావా సినిమా ఎంటర్ అయింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయి, రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. ఏది ఏమైనా ఈ వివాదంలోకి మనం వెళ్ళకూడదు. మనం మాత్రం కళను కళగానే చూద్దాం, సినిమాని సినిమానిగానే చూద్దాం, చరిత్రను చరిత్రగానే చూద్దాం, నిజాన్ని నిజంగా, సత్యాన్ని సత్యంగానే ప్రేమిద్దాం. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.